స్టార్ మహిళగా రేణుదేశాయ్ గారు చేసిన కామెంట్స్ ఎలా చూస్తారు? స్టార్ మహిళ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాదండి, యాంకర్ సుమా కనకాల గారు. సరే అండి, మొత్తానికి రేణు దేశాయ్ గారి గురించి మాట్లాడుకుంటే ఆమె మాట్లాడిన మాటలన్నీ నిజమండి. అర్థమవుతుందా? అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, నచ్చపోనంత మాత్రం అబద్ధాలు అయిపోవు. ఆ మాట్లాడిన ప్రతి ఒక్కటి నిజమే. కాకపోతే నిజాలు ఎప్పుడు హార్డ్ గా ఉంటాయి, అది అందరికి తెలిసింది మన వాళ్ళకి. అందుకని ఎక్కట్లేదు. కాకపోతే ఒకటి, కుక్కల్ని చంపొద్దు అంటే పిల్లల్ని చంపుకోవాలా అని కొంతమంది అన్నారు. అక్కడ ఆమె పిల్లల్ని చంపుకోండి అని ఎక్కడ అనలా, కుక్కల్ని చంపొద్దు అనింది. వాటికి ఇంకేమైనా సిచ్యువేషన్ అంటే లైక్ మెడిసిన్ అవ్వచ్చు, లేదా బోన్స్ ఎవరైనా కొన్ని అరేంజ్ చేసి వీధి కుక్కలకంటూ ఒక షెల్టర్ లాంటిది తీసిపెట్టి ఇలాంటివి చేయమని తన ఉద్దేశం. అర్థమవుతుందా? ఇది దీంట్లో ఇంకో విషయం ఏంద్రా అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని ఇట్లా రేప్ చేసి వాళ్ళందరూ చంపేస్తున్నారా మీరు అని మాట్లాడారు. దాన్ని కూడా నెగిటివ్ చేస్తారు మీడియా వాళ్ళు. అక్కడ ఉన్న పర్సన్ మీరందరూ ఈవెన్ సైడ్ కెమెరాలు ఉంది కాబట్టి ఇవేం మాట్లాడింది, ఇవి ఎలా అగ్రెసివ్ అయింది మీరు చూసారు. ఆ పర్సన్ మీరు బాగా నేను 2-3 సార్లు ఫోన్ దగ్గర పెట్టుకొని విన్నాను బ్రదర్, మీరు విని చూడండి. అవతల పర్సన్ రెచ్చగొట్టాడు. ఆ విషయం మీకు తెలియదు. ఎలా కూర్చున్నారు, అలా కూర్చున్నారు, అవసరం అండి మీరు చెప్పండి? వాళ్ళు ఆఫ్ కెమెరా ఉన్న వాళ్ళు రెచ్చగొడతారండి, ఎందుకంటే వాళ్ళు కెమెరా ముందు కనపడరు కాబట్టి. కొంతమంది మధ్య యాంకర్లు కూడా ఎక్కువ మాట్లాడతారు, పద్ధతి లేకుండా అడిగేస్తారు. ఆబ్వియస్లీ అండి, ఏసీలో కూర్చుంటున్నారని చెప్పి రేణుదేశాయ్ గారిని అడగడం కరెక్ట్. ఇప్పుడు ఏసీలో కూర్చోటారా లేకపోతే ఇలా కూర్చున్నారా అలా కూర్చున్నారు అవన్నీ కాదు కదా అండి. ఇప్పుడు వచ్చిన టాపిక్ ఏంటి, అక్కడ కుక్కల గురించి మాట్లాడుతున్నారు, వాటిని ఇలా కొంచెం జాగ్రత్త పెట్టుకుందాము ఇట్లాగని చెప్తున్నారు. దానికి ఆ కూర్చున్న విధానం అవ్వచ్చు, లేకపోతే పర్సనల్ అటాక్ చేయడం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తాను బ్రదర్, ఎవరికైనా సరేను, ఎవరి విషయంలో అయినా సరేను, వాళ్ళు మాట్లాడే ప్రాబ్లం గురించి మీరు కామెంట్స్ చేయండి, కానీ పర్సనల్ గా ఎవరిని అటాక్ చేయొద్దు. ఎవరి కష్టం వాళ్ళు ఉంటది. పవన్ కళ్యాణ్ గారు అందుకే రేణుదేశాయ్ గారిని వదిలేశారు అనే కామెంట్స్ ఇప్పుడు ఎక్కువగా చేస్తున్నారు, అంటే ఇన్స్టాలో కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గుండాలి, ఈ మాటలు అనడానికి సిగ్గుండాలి. ఎవరి విషయాలు వాళ్ళకు ఉంటాయండి. వాళ్ళు విడిపోయారంటే వాళ్ళకి ఏదో ఉంటది, మీకెందుకు చెప్పాలండి? మీకు చెప్పి పెళ్లి చేసుకున్నారా? కాదు కదండి. పోనీ అసలు ఇంకో విషయం, ఇన్ని రోజులు లేని నొప్పి మీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆమె వచ్చి కుక్కల గురించి మాట్లాడకుండా మీకు నొప్పి వచ్చేసిందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ ఎందుకు అటాక్ చేస్తారు అసలు ఆమె గురించి? మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా తిట్టిందా? మీ ఇంట్లో వాళ్ళు పర్సనల్స్ ఏమైనా మాట్లాడారా? అవి లేదు కదా. అరే ఒక మూగజీవి, ఒక జంతువు గురించి వచ్చి పోరాడుతుంది, దాని తప్పేమవుతుంది చెప్పండి? కాకపోతే మీరు చెప్పండి, మా పిల్లలకి ఇలా జరుగుతుందని అన్యాయం. అవి కామెంట్స్ బాగానే ఉన్నాయి, ఇలా అవుతున్నాయి, మరి దీనికి ఎలా సపోర్ట్ చేస్తారంటే అలాంటి క్వశ్చన్లు అడగండి, వాళ్ళ దగ్గర నుంచి మంచి ఆన్సర్ వస్తాయి. అంతేగాని ఇలా మాట్లాడుతున్నందుకే మిమ్మల్ని ఇలా వదిలేసి ఉంటారు, ఇలా ఉన్నారు కాబట్టి వరస్ట్ అండి, వరస్ట్. జనాలు చాలా వరస్ట్ అయిపోతున్నారు మన వాళ్ళు రోజు రోజుకి. చెప్తున్నాను. గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మనలాగే మనుషులలాగా ప్రతి జీవికి బతికే హక్కు ఉంది భూమి మీద, కుక్కల్ని చంపకండి అని స్టేట్మెంట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు మాత్రం దానికి రివర్స్ అయింది. ఎవరు కరెక్ట్ అనుకోవచ్చు? బ్రో నేను ఒక విషయం చెప్తాను, రివర్స్ సుప్రీంకోర్టు అయింది మనం ఏం చేయలేము. అర్థమైంది. ఇప్పుడు సుప్రీంకోర్టుని క్వశ్చన్ చేయలేనుగా, చేసినా మనకేమైనా వచ్చిద్దా? ఏమి ఇవ్వడు ఆన్సర్, నాకైతే అసలు ఇవ్వడు. సో అది పక్కన పెడితే నేనేం చెప్తానంటే, కొంతమంది నేను కామెంట్స్ చదివాను, వాళ్ళ గురించి చెప్తున్నా. అంటే మా పిల్లల్ని చంపుకోవాలా, కుక్క కంటే మా పిల్లల ప్రాణాలు ఎక్కువ కదండి. మీ పిల్లల ప్రాణాలు తక్కువ అని ఎవరు చెప్పలా, ఆమె కూడా చెప్పలా. అర్థమవుతుందా? ఒక నిమిషం అండి, ఎస్ ఒక నిమిషం అండి, ఇక్కడ ఎవరేం చెప్పలా. ఒక మాట చెప్తాను, ఇప్పుడు మీ ఇంట్లో కుక్కలు ఎందుకు పెంచుకుంటున్నారు అలాంటప్పుడు చెప్పండి? మీ అదే పిల్లలకి కుక్కలు కూడా కాపలా ఉంటున్నాయి తెలుసా? మీకు ఇళ్లలో పెంచుకునే కుక్కలు ఎందుకు కాపలా ఉంటున్నాయి? వాటిని మీరు కొనుక్కొని వచ్చుకొని జాగ్రత్తగా చూసుకొని రోజు స్నానాలు చేపించి ప్రతి 3 పూట్ల ఫుడ్ పెట్టి చేస్తున్నారు కాబట్టి అవి మీకు విశ్వాసం చూపిస్తున్నాయి. అలానే స్ట్రీట్ డాగ్స్ కూడా మీరు బయటకు వెళ్ళి మామూలుగా ఫుడ్ పెట్టండి, బాగా చూసుకోండి. మీకు ఒక విషయం చెప్తా, పిచ్చి కుక్కలు అంటున్నారు, లేకపోతే జరిగి ఇలా అరుస్తున్నాయి అంటున్నారు. మీరు చూసుకుంటే ఏ కుక్క కూడా మీ మీద దాడి చేయదు బ్రదర్, ఎందుకంటే పాము కాదు అది. విషము ఎంత పాలు పోసినా కానీ విషం అనడానికి అది పాము కాదు. అర్థం? కుక్కకున్న విశ్వాసం మనిషికి కూడా ఉండదు అంటారు. సో కాబట్టి అది చాలా రాంగ్ థింగ్. పిల్లల్ని ఎలా పడితే అలా బయటికి వదిలేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు అర్థమవుతుందా? మీరు పాటి మీరు ఫోన్లు చూసుకొని బయటకు వదిలేసి వాళ్ళు తిరుగుతూ ఆడుకునేటప్పుడు కుక్కలు కరుస్తున్నాయంటే మీ తప్పు కూడా ఉంది ఎంతో కొంత కదా. కుక్కలు కరిస్తే చనిపోయే వాళ్ళకంటే చాలా యాక్సిడెంట్లు అయ్యి ఇప్పుడు అలా హోండా కంపెనీ కావచ్చు చాలా ఉన్నాయి, అది కూడా చెప్పారు బ్రదర్. అంటే ఇప్పుడు హోండా అవన్నీ ఆపేస్తారా, మూసేయాలా, లేకపోతే ఇప్పుడు దోమల వల్ల ఎంతో మంది చనిపోతున్నారు, మరి దాని గురించి ఎవరు? నేను చెప్పేది అదే, తను మాట్లాడిన ప్రతి ఒక్క పాయింట్ నాకైతే కరెక్ట్ అనిపించింది, ఎక్కడ రాంగ్ అనిపించలా. నన్ను తిట్టేవాళ్ళు తిట్టుకోండి, నేను చెప్తున్నా కదా, నన్ను తిట్టేవాళ్ళు తిట్టుకోండి. ఈ రోజు మీకు హార్ష్గా ఉంటది, నిజం అనేది ప్రతి ఒక్కడికి ఫస్ట్ ఎక్కదు బ్రదర్, ఎవరికి ఎక్కదు, హార్ష్గా ఉంటది, కానీ పోగా పోగా ఎక్కిద్ది, మీకే ఎక్కుతుంది మంచి. రేణుదేశాయ్ గారి మధ్య ఇన్స్టా పోస్ట్ లో నాకు ఎవరు లేరు, పిల్లలు లేరు, మొగుడు లేరు,
మా జీవితం మొత్తం ఈశ్వరుడికి పార్వతికి అంకితం అని పోస్టులు పెడుతున్నారు. మీరేం చెప్తారు ఆమెకి? ధైర్యంగా ఎట్లా ఎట్లా చెప్తారు? అంటే తను ఏదో సింపతి కోసం చెప్పట్లేదు అవన్నీ. కొంతమంది కొన్ని కామెంట్స్ వల్ల వాటి వల్ల తను అలా చెప్తున్నాను అనమాట. అంటే నీ వెనక ఏదో సపోర్ట్ ఉందని చెప్పి ఇట్లా ఇదవుతున్నావు ఏంటని అంటున్నారు కాబట్టి నాకు అటువంటి ఎటువంటి సపోర్ట్ లేదు. నా పాటికి నేను ఉన్నానండి. ఇంకో విషయం మీకు ఒకటి చెప్తా, చాలా స్ట్రాంగ్ ఉమెన్ తను. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన విషయం. ఎందుకు చెప్తున్నాను, రేణు దేశాయ్ గారు ఇప్పుడు డివోర్స్ అయినా ఏదైనా సరే స్టిల్ తను స్ట్రాంగ్ గా నిలబడి వాళ్ళ పిల్లల్ని ఏమైనా దూరం చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు పోనీ దగ్గర చేస్తున్నా అంతా ఎక్కడ నెగిటివ్ లేదబ్బా. మనం నెగిటివ్ చేయొద్దబ్బా. ఒక మంచి పని కోసం బయటకు వచ్చినప్పుడు ప్లీజ్ నెగిటివ్ చేయకండి ఎవరిని కూడా. అదొకటే నేను కోరుకుంటున్నా. పొలిటికల్ గా ఆమెని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారంటే పాలిటిక్స్ లోకి వస్తారు రేణు దేశాయ్ గారు. జనాలకి ఏంటంటే అండి, కొంతమంది మీడియా వాళ్ళకి అందరి గురించి చెప్పట్లే, మీడియా వాళ్ళకి వాళ్ళు కూడా టీఆర్పీల కోసం 100 మాటలు మాట్లాడుతున్నారు. ఇంకో విషయం చెప్తా, ఇది ఎంతవరకు పోద్దో నాకు తెలియదు, ఇది నా మనసులో మాట ఎప్పుడు నుంచి చెప్పాలనుకుంటున్నా. బ్రో, మనం మీడియా అన్నంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు అవతల క్వశ్చన్ చేయాలని రూల్ లేదు ఎక్కడ. అవతల వాళ్ళని మనస్తాపానికి గురి చేయొద్దు, అర్థమవుతుందా? మనం మాట్లాడేటప్పుడు ఒకవేళ ఆ ప్లేస్ లో మీరుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. మనం ఎక్కడ ఫైట్ చేయాలో అక్కడ ఫైట్ చేయండి. నేను యాక్సెప్ట్ చేస్తా, నేను మీకు సపోర్ట్ చేస్తా. కానీ మీరు కొన్ని దగ్గర చూస్తున్నాను, మేము మీడియా మా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతా ఉంటే అది వరస్ట్. ఓకేనా? పోలీసుల మీద కూడా రెచ్చిపోతున్నారు కొంతమంది మీడియా వాళ్ళు. నేను వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఎంత ఇది చేస్తున్నారు మీకు తెలుసా? పోలీసులు చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని ఒక దగ్గర ఆపుతున్నారు అంటే ఇది కరెక్ట్ కాదయ్యా, ఆగండి అయ్యా అని చెప్తున్నారు అంటే మీ మంచి కోసం తప్ప చెడు కోసం కాదు. ఇవి కూడా కొంచెం గమనించుకోవాలి. కాకపోతే ఫైనల్ నేను ఒకటే చెప్తాను, పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత మీదే తల్లిదండ్రులుగా, అర్థమవుతుందా? కుక్కలు అన్నారు కదా, వాటికి మా అయితే మీరు అన్నం వేసి చూడండి, పెంచి చూడండి. ఇంకో ఒక్క విషయం చెప్తా, చిన్న మాట. ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసాను అబ్బా. ఏంటంటే ఒక అబ్బాయి పాపము ఫుడ్ పెట్టాలని చూస్తున్నాడు కుక్కలకి. ఆడేది ఖాళీ ప్లేస్ ఉంది కదని ఆడ అన్నం తెచ్చి పెడుతుంటే ఒక ఆయన బెదిరిస్తున్నాడు అబ్బాయిని, ఎందుకు పెడుతున్నావు, ఈ రోజు పెట్టేసి వెళ్ళిపోతావు, రేపు కుక్కలన్నీ ఇక్కడే ఉంటాయి, మాకు ఇబ్బంది అది ఇది అని చెప్పేసి. ఎంతవరకు కరెక్ట్ అది? అంటే తిండి పెట్టే ఒక పర్సన్ వచ్చాడు, నువ్వు ఎట్ట పెట్టట్లేదు, పెట్టే పర్సన్ వచ్చాడు, ఆ స్థలం ఆ జాగా కూడా ఉండకూడదు వాటికి. ఇట్లా చేస్తున్నారు కాబట్టి అవి కూడా ఇట్లా తిరగబడుతున్నాయి, అర్థమవుతుందా? పాత కాలంలో అంత లేవు కదబ్బా. కుక్క కాట అనేది సర్లే కరుస్తుంది, ఫస్ట్ నుంచి ఉంది కాదంట్లా, కానీ ఇంత లేవు కుక్కలు అప్పుడు, అర్థమవుతుంది. ఎందుకు అట్లా అవుతున్నాయి? మన వల్లే. అవి కూడా మనం చూసుకోవాలి అంటున్నాను. రీసెంట్ గా గవర్నమెంట్ కొంచెం ముందు చూపు చూసుకొని జాగ్రత్త తీసుకుంటే ఇంకా బాగుంటుంది. గారు కొన్ని కామెంట్ చేశారు మొన్న, కుక్కల్ని కాపాడాలి చేయాలి అని చెప్పేసి. దాని గురించి మీ మాటలో చెప్పండి, ఎంతవరకు కరెక్ట్ అంటారు అది? రేణు దేశాయ్ ఏంటంటే నోరు లేని కుక్కలు ఎందుకు చంపాలని బల్ల గుద్ది అడుగుతుందని అంటే నోరు లేని కుక్కలు అంటుంది. కానీ మరి అదే నోరు లేని కుక్కలు ఎంతమంది పిల్లల్ని చంపింది? చాలా మంది వాచ్మెన్ పిల్లల్ని, రోడ్డు మీద పోయేటోళ్ళని, పెద్దోళ్ళని, చిన్నోళ్ళని పిచ్చి కూడా లేసి కొట్టుకొని చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఏం మాట్లాడదాం? రేణు దేశాయ్ గురించి నేను తప్పు పడతలే, ఆమె బాధ ఆమె చెప్పుకున్నది. కొంతమంది కామెంట్లు పిల్లల మీద పెట్టకూడదు కదా, పిల్లల మీద పెట్టకూడదు, అదంతా పిల్లల మీద రుద్దొద్దు. ఆ పిల్లలు ఏంది వాళ్ళు రత్నాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ ఉందా, ఆయన కొరకన్నా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు పిల్లకాయల ప్రాణాలు తప్పేం కాదు, అలా అని చెప్పి అన్ని పుణ్యం తెలియని మిగతా కుక్కలు కూడా చంపేయడం అనేది రాంగే కదా. పిచ్చి కుక్కలు చంపితే సరే అనుకుంటారు ఎవరైనా. పిచ్చి కుక్కల్ని మరి రోడ్డు మీద కుక్కల్ని, ఇళ్ళలో చాదుకునే కుక్కల్ని యాక్సిడెంట్లు ఏందండి? మొన్ననే కుక్క అడ్డం పోగానే ఆయన తిరిగి అక్కడ పడితే ప్రాణం పోయింది. అది కూడా ఆలోచించుకోవాలా. ఈ ఇళ్ళలో సాదుకుంటారు కొంతమంది ప్రేమతోటి, అది ఇది సాదుకుంటారు. వాటి గురించి నువ్వు ఎవరన్నా ఉంటే పెద్దవాళ్ళని కలిగించుకొని మీరు మాట్లాడితే సరిపోతుంది కదా. వాళ్ళు వీళ్ళు మళ్ళీ అందులో మా పేరేంది, యాంకర్ పేరేంది, ఆమె కుక్కల గురించే మాట్లాడాలి. కుక్కలు అన్నది కాబట్టి కుక్కల గురించే మాట్లాడాలి. ఆడ కూర్చుంది కదా. మరి డ్రెస్సింగ్ గురించి ఎందుకు మాట్లాడిందామా? డ్రెస్ కోసం ఎందుకు మాట్లాడింది చెప్పుండ్రి. అక్కడ మీడియా పర్సన్ క్వశ్చన్ చేశారు మా, ఏమని? డ్రెస్సుల గురించి మాట్లాడింది. అదే నేను దాని గురించే మాట్లాడతాను. మరి ఒకప్పుడు దేవతలకే ఉన్నాయి కదా బట్టలు, దేవతలకే ఉన్నాయి కదా. అటువంటి చెప్తున్నా ఒక మాట, సతీ సావిత్రి, ఒక శివుడు ఇంకెవరో నేను మర్చిపోయినా, ఆయన ఏమంటాడంటే సతీ అంశురకు పరీక్ష పెట్టిండు. ఇది కావాలని నేను చెప్తానా, పరీక్ష పెట్టి నాకు ఈ రాళ్ళని గుగ్గిలి చేసి వండి పెట్టాలా, నీ శరీరం నగ్మంగా అన్నారు. అప్పుడు ఆమె ఏమన్నది, ఒకే అన్నది. కానీ కుర్రుల్ని నిండా కప్పుకొని వాళ్ళకి చేసి పెట్టింది, కానీ నగ్మంగా పెట్టలేగా. ఆ రోజు దేవతలు ఆడోళ్ళే ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మరి అవన్నీ వీళ్ళందరూ కనుక్కోవాలి కదా.
కుక్క లక్ష్మొచ్చి మాట్లాడుతుంది. నేను రేణు దేశది తప్పు అనటలేదు, ఆమె మాట్లాడింది తప్పు అనటలే. ఆమె ఆవేదన ఆమె బయటికి తీసింది. దానికోసం పిల్లలని బయటికి తీసుకురాకూడదు, పిల్లల్ని బయటికి అసలు తీసుకురాకూడదు. ఎందుకంటే పిల్లలు ఏమన్నారు, ప్రతి ఒక్కరు మీరు అన్నారు ఇంట్లో పెంచుకునే కుక్కలు ఉన్నాయి కదా ఈ మంచిగా ప్రతి ఒక్కరు అంత 25,000 పెట్టి 50,000 పెట్టి కొనుక్కోలేరు కదా. మరి ఉన్న వాళ్ళు అనుకుంటారు. లేని వాళ్ళ పరిస్థితి అది కూడా ఎవరు ఆలోచించాలి? రేణు దేశం చదువుకున్నది ఆలోచించాలి. లక్ష్యం వచ్చి మాట్లాడింది, మరి ఆలోచించాలి. బలిసినవాడు బండి మీద బాయనని, లేనివాడు ఎట్లా మరి? ఇప్పుడు చచ్చిపోయేట వాళ్ళ పానం తెస్తుందా లక్ష్మి గాని? రేణు దేశం చిన్న పిల్ల, స్కూల్ పోయే పిల్ల, మాకు తెలిసిన పిల్ల చచ్చిపోయింది, తీసుకొస్తారా ప్రాణం? మళ్ళీ ఆ తల్లి కంటదా? ఏం చేద్దామంటారు మరి కుక్కల్ని ఏం చేస్తారంటే గవర్నమెంట్ కి చెప్తే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అది దానికి కట్టుబడి ఉండాలి. చంపేస్తున్నారని వీళ్ళతో వచ్చారమ్మా బయటికి. ఎప్పటి నుంచో చంపేస్తారు, ఇవాళ కొత్తగా, ఇవాళ కొత్త కాదు. కుక్కల్ని ఎప్పటి నుంచో చంపేస్తారు, ఇవాళ కొత్తగా చంపటాలే. రేణు దేశం మాట్లాడుతుంది కానీ ఇవాళ కొత్తగా కాదు, అది ఎప్పటి నుంచో చంపేస్తారు. మేము చూస్తూనే ఉన్నాం. మనుషుల ప్రాణాలు పోతుంది కదరా, వాటిని చంపుతుంటే అందరికి జాలి అవుతుంది. మరి మనుషులను చంపుతుందిగా, మనుషుల్ని కాపాడవాను. ప్రాణం కాదమ్మా, అన్ని ఒక్కడ డబ్బులు పెట్టి అన్ని ఒక్కడ వాటిని ఒక దాంట్లో చేసి వీళ్ళని పోషించి బయటికి వెళ్లకుండా సాదుకోమని అయిపోయాయి. ఇప్పుడు రీసెంట్ గా ఒక మాట అన్నాడు, ఏంటి కుక్కలకన్నిటికీ డబ్బులు అంటే డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నామో అందరం డబ్బులు వేసుకొని వాటికి వాడు మంది మీద సంపాదించిన డబ్బు చాలా ఉంది కదా, మంది మీద డబ్బులు సంపాదించినవి ఉన్నాయి కదా. అందుకే వాడు మళ్ళీ ఎక్కడ పోలీసు వాళ్ళు ఎక్కడ దంతారో నన్ను, ఇంకా ఏదో ఒక దాంట్లో వాడు దూరాలి కదా పందికొక్కులాగా. ఓకే, ఫైనల్ గా మీరు ఏం చెప్తారంటే ఇప్పుడు డాగ్స్ మీద జరుగుతున్న ఇష్యూ ఏం చెప్తానంటే కుక్కల్ని చంపటము కరెక్టే, చంపటం కరెక్టే. రేణు దేశ గారు అల్ల దూరు ఏదేదో అనొద్దు, ఎందుకంటే పిల్లల్ని ఆ మధ్యలోకి తీసుకురావద్దు. పిల్లలు ఏమన్నారు, వాళ్ళ ఆలిముచ్చల్లాగా ఏడనో బతుకుతుంటే ఈ ప్రజలు కూడా కామెంట్లు చేయటం అది కరెక్ట్ లేదు. మాకు కూడా బాధ అనిపించింది. ఆమె ప్లీజ్ నా బిడ్డల్ని మధ్యలోకి తీసుకురావద్దు అన్నాడు, అప్పుడు జాలి అనిపించలేదా? అనకూడదు కదా పిల్లల్ని అనకూడదు, అది చాలా తప్పు. నేను మాట్లాడుతున్నా.